అండి, వెల్కమ్ టు మై ఛానల్స్. ఈరోజు నేను ఏమి ప్రిపేర్ చేయాలని ఆలోచించాను. తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగిద్దాం. తర్వాత తోటకూర కడిగి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కావలసిన విధానం: కందిపప్పులో కొంచెం పసుపు వేసుకోవాలి, తోటకూర వేసుకోవాలి, కొత్తిమీర రెండు కలిపి వేసుకోవాలి. టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమోటాలు సరిపోతాయండి, చిన్నవి. టమోటా వేసాను. మిర్చి కట్ చేసుకోవాలి. మిర్చి కారం కావాలనుకుంటే కొంచెం 4 మిర్చీస్ వేసుకోవాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఒక 2 మిర్చి. ఆనియన్స్ మనకి పులుపు కావాలనుకుంటే చింతపండుకు బదులు నేను ప్రత్యేకంగా మీరు ఎప్పుడు వేసుండ్రు నేను చింతపండుకు బదులు ఇప్పుడు మనకి సి విటమిన్స్ ఎక్కువ కావాలి కాబట్టి పిల్లలకి ఇప్పుడు నేను దీంట్లో ఉసిరికాయ వేస్తున్నాను. ఉసిరికాయ వేసుకోవాలి. తర్వాత కొంచెం టేస్ట్కి కరివేపాకు. ఇప్పుడు కొంచెం 2 మిర్చి వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు కారం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకున్నాము. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఓకే, తాలింపు పెట్టుకున్నాము. దాంట్లో కొంచెం ఆయిల్ స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, ఇది వెనుక్కుందాము. తాలింపు ఉల్లిగడ్డలు, కరివేపాకు, చిన్నుల్లిపాయ. ఇది టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఇంగువ. ఇప్పుడు వేగేయండి. దీంట్లో తోటకూర పప్పు వేసుకున్నాం. వావ్, తోటకూర పప్పు రెడీ. వావ్, తోటకూర పప్పు రెడీ. ఈరోజు మా పిల్లలు మంచిగా తింటారు, ఫుల్గా తింటారు.